ఈ నాయకుని విగ్రహం అంటే ఎట్లుంటది? సింహాసనం మీద బొజ్జ గణపయ్య కూకొని భక్తులకు దీవనార్తి పెట్టినట్టు ఉంటది. శానమట్టుకు దేవుడు కూకొనే ఉంటాడు. కొందరు నిలబడ్డ గణపతిని నిలబెట్టుకుంటారు. ఎరైటిగా ఉండాలని ఇంకా కొందరు నాట్యం చేస్తున్న గణపతిని సినిమా గెటప్లలో ఉన్న ఈ నాయకుని కోల్చుకుంటారు. కానీ అంతకు మించిన ఎరైటిగా ఉండాలంటే తీర్తీర ఆలోచన చేసిరుల్ల మండపాల కాడ మచ్చుకు కొన్ని చూడుర్రి. ఇయాల సుత బగ్గొచ్చిండ్రు ఖైరతాబాద్ బడా గణేశుని చూస్తానికి. క్యూ లైన్ లో భక్తులకు లడ్డూలు వంచిండు లోకల్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ సారు. పొద్దుమూక ఆర్ఎస్ఎస్ ఘోష్ ప్రదర్శన నడిచింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో దగ్గరుండి క్రికెట్ ఆడిస్తుండు వినాయకుడు. స్టేడియంలో తోపాటగాళ్ళు ఆడుతున్నారు. మండపం బయట సుత క్రికెటర్ల కటౌట్లతో నింపిండ్రు. కూకట్పల్లిలో మండపమే వరల్డ్ కప్ లెక్కేసిండ్రు. మొన్న T20 దునియా కప్ గెలిచినాం కదా, గా కప్ వినాయకుడే రోహిత్ శర్మకి ఇస్తున్నట్టుంది బొంబాయిలకి విగ్రహం. గోషామాల్లో ఆర్టికల్ 370కి మద్దతు ఇస్తున్నాడు వినాయకుడు. వెనకమర్ల భారతదేశ పటం, అటు మోడీ సారు ఇటు భారత మాత సెక్యూరిటీగా జవాన్లు. అద్దిరిపోయింది పో. పట్నం జై భారత్ నగర్ లో హరిత గణేశుడు పూజలు అందుకుంటున్నాడు. 54 తీర్ల మొలకలతోని గింత ముద్దుగా చేసిండ్రు. ఒక మొక్కలతోని వినాయకుడిని తయారు చేసి అలాగే పూజ చేసి ఆ మొక్కల్ని మనం అందరం కూడా ఇంట్లో పెంచుకోవడానికి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే కూడా బాగుంటుందనే. నవరాత్రులు కాగానే మొలకలు పంచి పెడతారట. ఈ వినాయకుడిని పంచముఖ రుద్రాక్షలతో సింగారిచ్చిండ్రు. నేపాల్ నుంచి ఇవి తెప్పించి చాలా పవిత్రంగా వాటిని మేము వినాయకుడికి అలంకరించాము. కామారెడ్డి పెద్దమ్మ గల్లీలో 80 కిలోల గవ్వల గణేశుడు. మండపంలో చుట్టూ 1101 మట్టి గణపతులను పెట్టిండ్రు. ఎల్కరాజు సుత గవ్వలతోనే. నిజామాబాద్ వర్ణి చౌరస్తాల గుమ్మడికాయల గణపతి 1100 కాయలతోని 21 అడుగులు విగ్రహం పెట్టిండ్రు. మెదక్ జిల్లా దుబ్బాకల మండపమే ఎరైటీ చేసిర్రు పో. కొందరు ఉత్తములు మందిని ఎట్లెట్లా ముంచుతుర్రు, వాళ్ళకు చిక్కకుంటే ఏం చేయాలని ఎరకయ్యేటట్టు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిర్రు. రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న కారణంగా దానితో జరుగుతున్నటువంటి నష్టాలు, ప్రాణ నష్టం, ఈ అవేర్నెస్ పెంచడానికి గురించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో డాలర్ గణేశుని $1000తోని రుద్రాక్ష గణపతిని 7000కు మీదనే రుద్రాక్షలతోని సింగారిచ్చిండ్రు. కరీంనగర్ మార్వాడి సమాజ్ నిలబెట్టిన వినాయకుడు వచ్చినోళ్ళకి వచ్చినట్టు ఇట్లా దీవెనార్తి పెడుతుంటే పక్కకే అయ్యవారు పోయి దర్వాజా తీయంగానే 7 కొండలెంకన్న దర్శనం. శాస్త్రి రోడ్ లో విగ్రహం మీద సాగర మదనం నడుస్తుంది. తమిళనాడులో కల్కి సినిమా సెట్టింగ్ లో అశ్వత్థామునిగా వినాయకుడు దర్శనమిస్తున్నాడు.